గత ప్రభుత్వం నోటిదూల మంత్రిగా బాగా ప్రసిద్ధి చెంది అదే నోటిదూలని అధికారం కోల్పోయిన తర్వాత పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ తో కూడా కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న రోజా గారికి ఈ వీడియో. ముఖ్యంగా రోజా గారు రోజు రోజుకి దిగజారిపోవడం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే రోజా గారు నిలవేలెత్తి చూపించేటట్టు చేసుకుంటున్నారు మీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాలేని విషయాన్ని కూడా ఇంత కుసంస్కారంగా ఇంత నీచానికి దిగజారి ఒక మహిళన విషయం కూడా మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత సంస్కారహీనులో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఒక వ్యక్తికి బాలేదంటే మినిమం కన్సర్న్. అదే మీకు ఆపరేషన్ జరిగినప్పుడు ఏ జనసైనికుడు ఏ వీరమేళ ఏ జనసేన పార్టీ మిమ్మల్ని కించపరుస్తున్నో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నో మేము ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే మీ నాయకుడికి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆ సంస్కారం మా నాయకుడు మాలో నింపాడు. స్టిల్ నౌ ఈ రోజు కూడా మీతో నేను వీడియో మాట్లాడుతున్నప్పుడు కూడా రోజా గారు అనే మాట్లాడుతున్నా. ఆ ఇన్స్ట్రక్షన్స్ నా పార్టీ నాకు ఇస్తోంది. ఆ సంస్కారం నా నాయకుడు నాకు నేర్పించాడు. మరి మీకు మీ నాయకుడు నేర్పించలేదా? అండ్ ఇంకోటి ఏంటంటే విజయ్ గారు మీరు మాట్లాడారు కాబట్టి నేను విజయ్ గారి ప్రస్తావన కూడా తీసుకొని వస్తున్నాను. ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా తమిళనాట మీరు అడుగు పెట్టినందుకు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం విజయ్ గారు. అలాగే తమిళనాడు అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించాలి. మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రోజా గారు ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, మళ్ళీ చెప్తున్నా ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి అంటారు. అట్లా డిఎంకే పార్టీకి నువ్వు ప్రచారం చేసి స్టాలిన్ గారికి నువ్వు మద్దతు ఇచ్చి ఈ రోజు విజయ్ గారి గెలుపును నీ గెలుపుగా మీ వైసీపీ మీరు పోర్ట్రేట్ చేసుకోవటం ఏంట్రా బాబోయ్. నాకు అసలు తల బయలుపోతుంది మిమ్మల్ని చూస్తే. కొంచెం సిగ్గనిపించుతా మీకు? ఏం చేస్తున్నాం మనం ఎవరికి ప్రచారం చేసాం, ఎవరికి ఊడిగం చేయాలనుకున్నాం, ఇప్పుడు ఎవరిని మనము వెనకేసుకొని వచ్చి మాట్లాడుతూ తట్టు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తాం. తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ గారు 2009 నుంచి ఆయన రాజకీయ ప్రయాణాన్ని కంటిన్యూ చేసి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో పోరాటాలు చేసి ప్రజల్లో మన్నన పొంది 100% స్ట్రైక్ రేట్తో 2024లో అధికారాన్ని ఫామ్ చేశారు. అలాగే ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మీరు చూస్తే మోడీ గారి దగ్గర ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.